టు మహామాక్స్. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ మిస్ చేసుకుంది టాలీవుడ్. ఓకే, జూన్ 3న ప్రీమియర్లతో స్టార్ట్ అయిన పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచం చూపిస్తోంది. పెద్ది ప్రోత్సాహంతో థియేటర్లోకి రావడానికి కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. డబుల్ ఓకే, మరి రీ రిలీజ్లు రచ్చేంటయ్యా బాబు, ఇంట్రోలోనే అంతా చెప్పేస్తారేంటి? ఎపిసోడ్లకు వెళ్దాం పదండి. ఉన్నప్పుడు ఉట్ల పండగ, లేనప్పుడు లొట్ల పండగ అన్నట్టుంది సినిమా రీ రిలీజ్ల పరిస్థితి. సంక్రాంతికి ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో బాక్స్ ఆఫీస్ కలకలలాడింది. తర్వాత విత్ లవ్, వాలా 2, హ్యాపీ రాజా, ఎల్ఐకే లాంటి పలు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ మీద దండయాత్ర చేశాయి. కొన్ని రీ రిలీజ్లు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళాయి. నిన్ను కోరి, ఆంధ్రవాలా, ఊసరవెల్లి, అతిథి, 1, నేనొక్కడినే లాంటి సినిమాలు రీ రిలీజ్ చేస్తే జనాలు బాగానే థియేటర్లకు వెళ్లారు. సాధారణంగా హీరోల పుట్టినరోజులు, ల్యాండ్ మార్క్ ఇయర్స్ అప్పుడు రీ రిలీజ్లు చేస్తుంటారు. సరే, పెద్ది నుంచి కొత్త సినిమాలు వస్తున్నాయి అనుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ విడుదలలు రచ్చరంబోలా చేస్తున్నాయి. బాలయ్య బర్త్డేకి ఏకంగా 3 సినిమాలు ఎగైన్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. జూన్ 10న బాలయ్య జన్మదినం సందర్భంగా సమరసింహారెడ్డి, భైరవ ద్వీపం, నరసింహనాయుడు సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక లాంటి ప్రాంతాల్లోనూ గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతున్నాయి. ఈ 3 సినిమాలు బాలయ్య కెరీర్ లో వండర్స్ క్రియేట్ చేశాయి. జూన్ 12న సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సూర్య, సిమ్రాన్, సమీరారెడ్డి, రమ్య మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తండ్రి కొడుకులుగా సూర్య ద్విపాత్రాభినయం, డిఫరెంట్ షేడ్స్ ఉండే కొడుకు క్యారెక్టర్లో సూర్య అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి హరీష్ జైరాజ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఫిల్మోగ్రఫీలో లగాన్ సినిమాది స్పెషల్ ప్లేస్. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 74వ ఆస్కార్ వేడుకల్లో ఉత్తమ విదేశీ భాషా విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. 49వ జాతీయ అవార్డులో ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాతో పాటు 8 కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 12, 13, 14 తేదీలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది లగాన్. మాచో స్టార్ గోపీచంద్వి 2 సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. జూన్ 12న గోపి బర్త్డే. ఆ రోజు పూరి జగన్నాథ్ కాంపోలో చేసిన యాక్షన్ ఫిలిం గోలీమార్ రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే జూన్ 19న గోపీచంద్, సంపత్ నంది కలిసి చేసిన గౌతమ్ నందా కూడా రీ రిలీజ్ కాబోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు ఎప్పుడు ఏవో ఒకటి రీ రిలీజ్ అవుతూనే ఉంటాయి. వర్షం, డార్లింగ్, ఛత్రపతి, రెబల్ ఇలా కొన్ని సినిమాలతో ఫ్యాన్స్ సందడి చేశారు. ఇప్పటికే రీ రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ ఫిలిం ఈశ్వర్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. జూన్ 13న ఈశ్వర్ రీ రిలీజ్ కాబోతున్నట్టు ట్రైలర్ కూడా వదిలారు. పెద్ద తర్వాత వారానికి అంటే జూన్ 11న లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు తీసిన సింగ్ గీతం, 12న పోలీస్ కంప్లైంట్, ఐ ఆమ్ హ్యాండ్సమ్ లాంటి సినిమాలు, 19న మా ఇంటి బంగారం, ట్రాన్స్ఫర్, త్రిమూర్తులు, దీవానా, ఆ తర్వాత లెనిన్ లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఇన్ని సినిమాలు రీ రిలీజ్ కావడం అనేది హైలైట్. అసలు ఇదంతా ఒక ఎత్తు అంటే కేవలం తెలుగులో రీ రిలీజ్ అవుతున్న సినిమాలు, కానీ తమిళంలో విజయ్ సినిమా, కేరళలో అల్లు అర్జున్ మూవీస్ మళ్ళీ విడుదల కాబోతున్నాయి. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా మోహన్ లాల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మూవీ జిల్లా. ఆర్బి చౌదరి నిర్మాత, ఆర్టి నీసన్ డైరెక్ట్ చేశారు. తెలుగులోనూ డబ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకున్న జిల్లా జూన్ 19న తమిళ తంబిలా ముందుకొస్తుంది. అల్లు అర్జున్ కి మలయాళంలో సాలిడ్ క్రేజ్ ఉంది. తన సినిమాలు రెగ్యులర్ గా అక్కడ కూడా విడుదలవుతుంటాయి. మాలీవుడ్ లో మనోన్ని మల్లు అర్జున్ అని పిలుస్తుంటారనే సంగతి తెలిసిందే. కరుణాకరన్ డైరెక్షన్ లో బన్నీ, జెనెలియా జంటగా చేసిన రొమాంటిక్ యాక్షన్ ఫిలిం హ్యాపీ జూన్ 12న కేరళలో గ్రాండ్ గా విడుదలవుతుంది. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.